మకానపురం అనే చిన్న గ్రామం. ఆ గ్రామంలో ఒక పాడైన ఇల్లు. ఆ ఇంట్లో శివ అనే యువకుడు తన అనారోగ్యంతో బాధపడుతున్న తల్లి, అమాయకమైన చెల్లితో కలిసి జీవించేవాడు. శివ జీవితమంతా ఒకే సమస్య చుట్టూ తిరుగుతుండేది: పేదరికం. రోజూ ఉదయం లేస్తే మొదట వినిపించేది అతని తల్లి దగ్గు. ఆ దగ్గు వినగానే శివ గుండెల్లో నొప్పి పుడుతుండేది. అమ్మా, నీకు మందులు తీసుకురావాలి, కానీ డబ్బులు లేవు అని అతను నిస్సహాయంగా అనుకునేవాడు. అతని చెల్లి చిన్నదే అయినా పరిస్థితిని అర్థం చేసుకునేంత పెద్దది. అన్నా, మనం తప్పకుండా బాగుపడతాం అని చెప్పినా శివకి అది ఓదార్పు కాకుండా బాధగా అనిపించేది. ఒకరోజు తన తల్లి పరిస్థితి మరింత కష్టంగా మారడంతో శివ ఒక నిర్ణయం తీసుకున్నాడు. నేను నగరానికి వెళ్తాను, ఏదైనా పనిచేసి డబ్బులు సంపాదిస్తాను అని చెప్పి బయలుదేరాడు. నగరానికి వెళ్ళిన తర్వాత అతను ఎదుర్కొన్నది ఆశ కాదు, నిరాశ. ప్రతి చోట పని లేదు అనే మాటే వినిపించింది. రోజులు గడిచాయి, డబ్బులైపోయాయి, ఆశ కూడా తగ్గింది. ఒకరోజు అలసిపోయి రోడ్డు పక్కన కూర్చున్నప్పుడు అతని కళ్లకు ఒక దృశ్యం పడింది. మట్టి కుండలో వేడివేడి అన్నం అమ్ముతున్న ఒక చిన్న స్టాల్. అక్కడ పెద్ద క్యూలు, ప్రజలు ఎంతో ఇష్టంగా తింటున్నారు. ఆ దృశ్యం చూసిన శివ మనసులో ఒక ఆలోచన మెరుపులా వచ్చింది. ఇదే మన గ్రామంలో చేస్తే నేను కూడా నిలబడగలను అని అనుకున్నాడు. అతను వెంటనే గ్రామానికి తిరిగి వచ్చాడు. తన దగ్గరున్న కొద్దిపాటి డబ్బులతో ఒక చిన్న స్టాల్ ఏర్పాటు చేశాడు. కుండకడి అన్నం అని బోర్డు పెట్టాడు. మొదటి రోజు ఎవ్వరూ రాలేదు. రెండో రోజు ఎవరూ పట్టించుకోలేదు. మూడో రోజు శివ ఆశలు కూలిపోతున్నాయి. ఇదే సమయంలో గ్రామంలో ధర్మపాల్ అనే దుర్మార్గుడు ఉండేవాడు. డబ్బు, అధికారం ఉన్నా మనసు మాత్రం క్రూరం. ఒకరోజు అతను శివ చెల్లిని చెడ్డగా చూశాడు. అది గమనించిన శివ కోపంతో ఎదురు నిలబడ్డాడు. నా చెల్లి వైపు చూసినా వదల్ను అని గట్టిగా చెప్పాడు. ఆ మాటలు విన్న ధర్మపాల్ నవ్వుతూ నీలాంటి పేదోడు నన్నా అని వెళ్ళిపోయాడు. తరువాతి రోజు గ్రామమంతా భయంతో నిండిపోయింది. ఎవ్వరూ శివ స్టాల్ దగ్గరికి వెళ్ళకూడదు అని ధర్మపాల్ బెదిరించాడు. దాంతో శివ స్టాల్ పూర్తిగా ఖాళీ అయిపోయింది. అతను కూర్చుని, ఇంత కష్టపడ్డా ఎందుకు ఇలా జరుగుతోంది అని కన్నీళ్లు పెట్టుకున్నాడు. అప్పుడు ఒక వృద్ధుడు అక్కడికి వచ్చాడు. బలహీనంగా, ఆకలితో వణుకుతూ, బిడ్డా, కొంచెం అన్నమిస్తావా అని అడిగాడు. శివ దగ్గర డబ్బు లేకపోయినా ఒక్క క్షణం ఆలోచించకుండా తన దగ్గర ఉన్న అన్నం అతనికి పెట్టాడు. ఆ వృద్ధుడు సంతోషంగా తిని ఒక చిన్న మట్టిని శివకిస్తూ, ఈ మట్టితో కుండలు తయారు చెయ్యి, నీ జీవితం మారుతుంది అని చెప్పి వెళ్ళిపోయాడు. శివ ఆ మాట నమ్మాడు. ఆ మట్టితో కుండలు తయారు చేసి మళ్లీ స్టాల్ ప్రారంభించాడు. ఆ రోజు ఒక కస్టమర్ వచ్చాడు. తిన్న వెంటనే ఆశ్చర్యపోయాడు. ఇంత రుచి నేను ఎప్పుడూ తినలేదు అని అన్నాడు. ఆ మాట వెంటనే గ్రామమంతా పాకింది. కొద్దిసేపట్లో స్టాల్ దగ్గర పెద్ద క్యూలు ఏర్పడ్డాయి. శివ జీవితంలో మొదటిసారి వెలుగు కనిపించింది. డబ్బులు వచ్చాయి. తల్లి మందులు కొనగలిగాడు. చెల్లి నవ్వింది. కాని ఈ విజయం ధర్మపాల్కి అసూయ కలిగించింది. ఒక రాత్రి అతను తన మనుషులతో కలిసి వచ్చి శివ స్టాల్ పగలగొట్టించాడు. ఉదయం శివ చూసిన దృశ్యం అతని గుండెను పగలగొట్టింది. అతను నేలపై కూర్చుని నిశ్శబ్దంగా ఏడిచాడు. అప్పుడు ఒక్కసారిగా గాలి బలంగా వీచింది. ఆ గాలిలో ఒక స్వరం వినిపించింది. శివ, భయపడకు. శివ ఆశ్చర్యంగా చుట్టూ చూశాడు. అతని ముందే ఆ వృద్ధుడు నిలబడి ఉన్నాడు. నీ మంచితనం నిన్ను నిలబెట్టింది, ఇక నీకు ఎవరూ ఏమీ చేయలేరు అని చెప్పి అదృశ్యమయ్యాడు. అదే సమయంలో గ్రామస్తులు అక్కడికి చేరుకున్నారు. ధర్మపాల్ చేసిన దుర్మార్గాలు బయటపడ్డాయి. కొద్దిసేపట్లో పోలీసులు వచ్చి ధర్మపాల్ను అరెస్ట్ చేశారు. కొన్ని నెలల తర్వాత శివ చిన్న స్టాల్ ఒక పెద్ద హోటల్గా మారింది. అతని తల్లి ఆరోగ్యంగా ఉంది. చెల్లి సంతోషంగా ఉంది.